హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక్కొక్కసారి అదృష్టం ఎలా టర్న్ అవుతుందంటే ఎందరో ఎంతో కృషి చేస్తే గానీ కలిసి రాదు, అవకాశమే రాదు. అట్లాంటిది కొందరికి అదృష్టం చాలా విచిత్రంగాను, చాలా చిన్న అవకాశంతోటే ఉన్న పలంగా వాళ్ళు సెలబ్రిటీ స్థాయికి వెళ్ళిపోతారు. మనం చూసాం బెంగాలీ సింగర్ బెగ్గర్ రాను మండల్. ఆమె ఉన్న పలంగా బాలీవుడ్ పాటలు పాడి యాదృచ్ఛికంగా సోషల్ మీడియాలో ఒకరు అప్లోడ్ చేయడం, దాంతోటి ఆమెకు సింగర్‌గా అవకాశాలు రావడం, టీవీ షోలలో పాల్గొనడం, ఒక సెలబ్రిటీ స్థాయి రావడం అది చూసాం. తెలుగులో కూడా బేబమ్మ పాట కూడా చూసాం. ఇట్లా చాలామందికి యాదృచ్ఛికంగా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరెవరో ఎట్లెట్లనో ఎందుకు అవుతారో తెలియదు, సెలబ్రిటీ స్థాయి రేంజ్ వచ్చేస్తుంది. వాళ్ళకు ఆ సెలబ్రిటీ స్థాయి ఎలా వస్తుందంటే పీక్ లెవెల్‌కి వెళ్ళిపోతారు. దాంతోటి రకరకాలుగా వాళ్ళు టర్న్ అయిన విధానం, కొందరు ఎమ్మటే ఫాల్ డౌన్ అయ్యే విధానం కూడా చూస్తూనే ఉన్నాం. ఆ కోవలో బర్లక్క విషయం కూడా మనకు తెలుసు. ఇలాగే ఈ మధ్యన తరచూ ఈ వారం 10 రోజుల నుంచి ఇంకొక సోషల్ ప్లాట్‌ఫామ్‌లో వైరల్ అయినటువంటి కుర్చీ మడతబెట్టి అనే డైలాగు. సరే, అది ఆ డైలాగులో బూతు ఉండడం అదంతా వివాదమైనప్పటికీ, ఏదైతేనేమి షేక్ మహమ్మద్ పాషా అని పిలువబడేటువంటి ఒక బెగ్గరు లేదా ఒక బికారి పార్కుల చుట్టూను అక్కడో ఇక్కడో అడుక్కుంటూ కాలం వెళ్ళబుచ్చేటువంటి అతను, ఒక యూట్యూబరు అతని ద్వారా ఒక కామెంట్ ఏదైతే తీసుకున్నాడో ఆ కామెంట్ వీడియో వైరల్ అవ్వడం, తద్వారా అందరూ యూట్యూబ్ ఛానల్స్ అతనితో ఇంటర్వ్యూలు కామెంట్స్ తీసుకోవడంతో ఆయన చెప్పినట్టు కొన్ని డైలాగులు, వాక్యాలు, కొన్ని వేదాంత ధోరణి చెప్పిన కొటేషన్లు వైరల్ కావడంతో అతనికి కూడా సెలబ్రిటీ స్థాయి రావడం, ఏకంగా అతని డైలాగుని సినిమా పాటలో పెట్టడం కూడా మనం చూసాం ఈ గుంటూరు కారంలో. సరే, ఆయన కూడా ఇప్పటికి కూడా అడుక్కుంటున్నాడు, బస్సులలో తిరుగుతున్నాడు, వాదన ఎలా ఉన్నా కూడా తాను ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూలో చెప్తూ పుష్ప 2లో నటించే అవకాశం వచ్చింది అని చెప్తున్నాడు. అంటే పుష్ప 2లో కుర్చీ మడతబెట్టి తాత లేదా షేక్ మహమ్మద్ పాషా కూడా నటిస్తున్నాడా అంటే అవుననే చెప్పొచ్చు. క్యారెక్టర్ ఏంటి, దాని యొక్క లక్షణాలు ఏంటి, ఆ సినిమా నిడివిలో ఈయన పాత్ర ఏంటో తెలియదు. కానీ సినిమాకు పిలిచి మాట్లాడారు, వివరాలు తీసుకున్నారు, నీకు కబురు పంపిస్తామని పుష్ప 2 యూనిట్ చెప్పిందంటూ తాను ఆ శుభవార్త అంటూ అతను ఆ ఇంటర్వ్యూలో తెలియచేయడం. అయితే ఇట్లా అవకాశం అంటే సినిమా అవకాశాల కోసం రకరకాలుగా ట్రైనింగ్లు తీసుకొని రకరకాలుగా అంటే మన కుటుంబ నేపథ్య వారసులకు కూడా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ, వెస్ట్రన్ ఆర్టిస్టులు అంటే మన గతంలో గతకాలం నాటి ఆర్టిస్టుల వారసులు, మనవరాళ్ళు అంటే ఎస్వి రంగారావు లాంటి మహానటు మనవడు కూడా అవకాశాల కోసం తిరగడం అంతా కూడా ఇంతమంది ఇంత ప్రయత్నాలు చేస్తున్నా ఆ అవకాశం ఎలా వస్తుందో చెప్పలేము. కానీ ఇట్లాంటి సందర్భం కూడా సోషల్ ప్లాట్ఫామ్లో వైరల్ అవ్వడం ద్వారా కూడా అవకాశాలు రావడం నిజంగా కూడా ఒక రకంగా శుభపరిణమైనప్పటికీ, ఇట్లా ఈ షేక్ పాషాకు పుష్ప 2లో ఏ క్యారెక్టర్ ఏమిటో క్యారెక్టర్ ఉందా లేదైతే తెలియదు. కానీ వాళ్ళు మాట ఇచ్చిన కూడా వాస్తవం. ఒకవేళ నిజంగా మాటిస్తే పుష్ప 2 వాస్తవానికి మనకు తెలుసు, పుష్ప 2లో ఉన్నటువంటి ఆర్టిస్టు ఫ్రెండ్ క్యారెక్టర్ అతను ఒక వ్యక్తిగత మర్డర్ కేసులో ఇరకడంతో షెడ్యూల్ లేట్ అవుతుందో కూడా ఒక చర్చ జరిగింది. బహుశా అలాంటి కారణమే ఉండొచ్చు, లేదా ఇతరత్ర కారణాలు కావచ్చు. పాత్ర జరిగినట్టు షెడ్యూల్ అయితే ఇంకా షెడ్యూల్కి ఎక్కలేదు, షూటింగ్ దశకు వెళ్ళలేదు. బహుశా ఉంటుందని ఆశించవచ్చు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఆల్రెడీ పాపులారిటీ ఉన్నటువంటి వాళ్ళని తీసుకున్నా, ఆ డైలాగ్ తీసుకున్నా, ఆ సన్నివేశం తీసుకున్న ఆటోమేటిక్గా ఆ సినిమాకు రావాల్సినటువంటి పబ్లిసిటీ వచ్చేస్తుంది. కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టాస్తే కానీ రాని పబ్లిసిటీ, ఇట్లాంటి వాళ్ళని వాడుకోవడం వల్ల పబ్లిసిటీ వస్తుంటుంది, రికగ్నైజ్కి వస్తుంది, లుక్ ఆఫ్ టర్న్ వస్తుంది. ఇదంతా కూడా పబ్లిసిటీ వ్యాపార సరిలో ఒక భాగం కాబట్టి ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళకు క్యారెక్టర్ ఇస్తారని మనం ఆశిద్దాం. మొత్తం మీద పుష్ప 1 రికార్డ్ బద్దలు కొట్టింది. పుష్ప 2 కూడా ఏది చూసినా సెన్సేషన్లో ఉంది. మనం వేచి చూద్దాం పుష్ప 2లో మన కుర్చీ మడతబెట్టి డైలాగ్ అవుతున్నటువంటి భాష నటిస్తాడా లేదో మనం వేచి చూద్దాం.